H1B వీసాలపై ఆంక్షలు విధించి ఐటీ కంపెనీలకు దెబ్బకొట్టారు ట్రంప్. త్వరలోనే H4 వంటి వీసాలపై కూడా ఆంక్షలు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అటు అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగులు, ఇటు ఇండియాలో ఉన్న వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. అయితే ట్రంప్ పాలసీపై ఎటువంటి ఆందోళన అవసరం లేదంటున్నారు న్యాయ నిపుణులు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీతో ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే 7 ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఎత్తేసింది. అయినప్పటికీ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ వల్ల భారతీయుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభావం ఇండియన్స్ పై ఉండదన్నారు అటార్నీ జనిత కంచర్ల. ట్రావెల్ బ్యాన్ పట్ల భారతీయులు ఆందోళన చెందవద్దని సూచించారు. Is affecting Indian nationals in any way, especially the travel, but definitely when one is going to the consulate abroad for stampings and all, I would say, as we don't have a clarity on that one yet, I would definitely suggest people to wait on those lines. But travel, I would say yes as of now, but again it is all case to case basis, so we cannot assume that once this one happened positively so everybody can enter. So it's all case by case basis, and mostly it is how you present yourself to the CBP officer is a very important thing to note, because they will have lot of training in dealing with these things. మరోవైపు ఇప్పటికే H1B వీసా పాలసీతో ఇండియన్ ఐటీని దెబ్బకొట్టాడు ట్రంప్. అటు త్వరలోనే H4 పై కూడా ఆంక్షలు విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాలపరిధిని కూడా తగ్గిస్తారని తెలుస్తోంది. అయితే వీటిపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదంటున్నారు జనీత కంచర్ల. EAD OPT STEM extension అనేది రూల్ మేకింగ్ ప్రాసెస్లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఇఫ్ దే హ్యావ్ టు రిపీల్, ఇట్ కెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో రిపీల్ చేయలేరు ప్రెసిడెంట్. సో దానికి కాంగ్రెన్షనల్ ఇంటర్వెన్షన్ ఆర్ దట్ రూల్ మేకింగ్ ప్రాసెస్లో వెళ్ళాలి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో వరీ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ దే వాంట్ టు, అంటే వాళ్ళు ఈ H4 EADని కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ని కానీ తీసేయాలి అని అనుకుంటే అందరికీ ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకనంటే వాళ్ళు ఆ నోటిఫికేషన్ వేసి అవంతా చేయాలి కాబట్టి ఆ రూల్ మేకింగ్ ప్రాసెస్లో. సో ఎవ్రీబడి విల్ నో అహెడ్ ఆఫ్ టైమ్. సో దానికి తగినట్టుగా దెన్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇలా ఎన్ఆర్ఐల అపోహలకు తమ లా కన్సల్టెన్సీ ద్వారా సలహాలు ఇస్తున్నారు జనీత. అంతేగాక జనీత లా పేరిట అమెరికా చట్టాలు, శిక్షలు, వీసాలు, విదేశాంగ విధానంపై న్యాయ సలహాలు ఇస్తున్నారు.